చూస్తుండగానే నా ఇండియా ట్రిప్ అప్పుడే అయిపోయింది. అప్పుడే 1 మంత్ అయిపోయిందంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఇంట్లో ఉన్న రోజులు చాలా తక్కువ. ఉన్న 40 డేస్ నేను తిరుగుతూనే ఉన్నాను. అసలు ఈ టైం ఎలా అయిపోయిందో కూడా అస్సలు అర్థం కాలేదు. ఇంత ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంకా బ్యాక్ టు రొటీన్ అనే ఫీలింగ్ నాకైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చేసేదేం లేదు కాబట్టి ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాము. నేను ఏమేమి తీసుకెళ్ళాలి, బట్టలు ఇవన్నీ ఒక సైడ్‌కి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక పక్కకి, అన్ని పొడులు, పచ్చళ్ళు ఇవన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా 2 డేస్ ఉందనంగా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని అన్ని నీట్గా ప్యాక్ చేసుకొని, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ లీక్ అవ్వకుండా ఉండడానికి 3-4 కవర్స్లో ప్యాక్ చేసి మళ్ళీ దానికి టేప్ అంతా వేసి ఇవన్నీ ప్యాక్ చేసుకునేటప్పటికి 2 డేస్ అయిపోయింది. అంటే టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెం ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఫైనల్గా 2 డేస్ కష్టపడిన తర్వాత మొత్తానికి లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. మేమైతే ఇప్పుడు నెల్లూరు టు చెన్నై వెళ్ళబోతున్నాము. నాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 9 కంతా ఫ్లైట్ ఉంది. సో అట్లీస్ట్ 6 కన్నా నేను ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి ఉండాలి. ఇంకా బయలుదేరే ముందు మా అమ్మ నాకు తాంబూలం ఇచ్చారనమాట. ఇంకా వెళ్ళే ముందు బ్లెస్సింగ్స్ తీసుకొని చిన్న చిన్న రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట చెన్నైకి. పైకి చూడటానికి హ్యాపీగా ఉన్నా కూడా బట్ మనసులో అయితే చాలా బాధగా ఉంది. బాధగా కంటే కూడా ఏదో తెలియని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. మళ్ళీ ఇంకా ఇండియా రావాలంటే 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఆ 1 ఇయర్ మాత్రం లేట్గా అవుతుంది. ఈ 1 మంత్ మాత్రం చాలా తొందరగా గడిచిపోయింది. లైఫ్ అంటే ఇంతే కదా, హ్యాపీ మూమెంట్స్ని, సాడ్ మూమెంట్స్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే కదా. మేము ఎర్లీగా లంచ్ చేసేసాము. మాకు చాలా అంటే చాలా ఆకలేసింది. అసలు మా డ్రైవర్ అంకుల్ని ఆపండి ఎక్కడైనా అంటే అసలు ఆయన ఆపని కూడా ఆపలేదు. అండ్ ఆల్సో నెల్లూరు టు చెన్నై వెళ్ళే రోడ్లో మాకైతే అసలు ఏం వెజ్ రెస్టారెంట్స్ ఏం కనిపించలేదు అసలు. ఇంకా డైరెక్ట్గా మేము చెన్నై రీచ్ అయిన వెంటనే మా పిన్ని వాళ్ళ ఇంట్లో లగేజ్ అంతా పెట్టేసి వాళ్ళ ఇంటి ఎదురుగానే ఒక హోటల్ ఉంటే అక్కడికి వచ్చేసాం ఫస్ట్. తర్వాత కావాల్సినవన్నీ 2-3 ప్లేట్స్ ఆర్డర్ చేసుకొని మరీ తినేసాము. అంత ఆకలేసింది. ఇది తింటూ ఉంటే నాకు గుర్తొచ్చింది, అసలు పానీపూరి తినడమే మర్చిపోయాను నేను నెల్లూరులో అని. ఇంకా మా అక్కకి చెప్తే సరే ఇది తినేసిన తర్వాత మనం వెళ్దాం పానీపూరి తినడానికి అని చెప్పింది. కొంచెం దూరమే అయినా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట పానీపూరి కోసము. మీలో ఎవరైనా మీకు ఫేవరెట్ ఫుడ్ కోసము ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తారా అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా 2 ప్లేట్స్ పానీపూరి తినేసి పొట్ట ఫుల్గా ఉన్నా కూడా ఇంకా కార్న్ శాండ్విచ్ కూడా ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. 8:39 అయిపోయింది. ఇంకా రెస్ట్ తీసుకునేసి ఎర్లీ మార్నింగ్ మేము 3:30 ఆ టైంకి లేచామన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాము. ఎయిర్పోర్ట్కి కూడా రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్లోనే చాలా సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే మనకి ఒక పర్సన్ని అసిస్ట్ చేస్తారు. దానికి కొంత అమౌంట్ పే చేయాలి. 500 రూపీస్ పే చేస్తే చెక్ ఇన్ వరకు వస్తారు. అదే 700-900 అలా పే చేస్తే మన సెక్యూరిటీ చెక్ ఇన్ వరకు, ఇమిగ్రేషన్ వరకు ఉంటారనమాట. నేనైతే చెక్ ఇన్ వరకు బుక్ చేసుకున్నాను. ఎందుకంటే లగేజ్ లేకపోతే నేను ఈజీగానే ఇమిగ్రేషన్ ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతాను. సో ఓన్లీ లగేజ్ వరకే నాకు చెక్ ఇన్ వరకే సర్వీస్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేమంతా ఫొటోస్ ఒక్కొక్కరు సింగిల్గా పార్దతో ఫొటోస్, నాతో ఫొటోస్ తీసుకున్నారు. అండ్ నేను కూడా వాళ్ళతో వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఈ టైంలో ఇంకా చాలా బాధగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తాము అనంగా ఇంకా ఒక్కొక్కరు ఏడవడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను అది చూడలేక నేను ఇంకా లోపలికి తొందరగానే వెళ్ళిపోయాను అనమాట. మా పార్ద ఈ టైంలో ఏడవలేదు, కానీ
ఇంకా మస్కట్కి రీచ్ అయిన తర్వాత ఒక 2 వీక్స్ అయితే చాలా దిగులుగా ఉన్నాడనమాట. పార్థని చూసి నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా చెక్ ఇన్ కూడా అయిపోయింది. నాకు చెక్ ఇన్ వరకే చాలా ప్రాబ్లం, ఎందుకంటే వన్స్ లగేజ్ అయిపోతే ఫ్రీ అయిపోవచ్చు. ఇంకా నాకు అసిస్ట్ చేసిన అక్క కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము అక్కడి నుంచి ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ ఇన్ ఇవన్నీ క్లియర్ చేసేసుకొని మాకు అలాట్ చేసిన గేట్కి రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిన వెంటనే బయట మా పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో వాళ్ళు కూడా ఇంకా రిటర్న్ అయిపోయారు. మా పిన్ని ఎర్లీ మార్నింగ్ లేచి ఉప్మా చేసి ఇచ్చారు. సో అది కొంచెం తిన్నామన్నమాట. పొద్దున్నే కదా అంత ఆకలి. ఒక 1 అవర్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. నేను ఇది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడకపోతే కింద లింక్ చేస్తాను, చూసేసేయండి. నాకేమో సేమియా ఉప్మా అండ్ బ్లాక్ చన్నా కర్రీ ఇచ్చారు. అండ్ పార్థకేమో రోటీ అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ ఇచ్చారు. టేస్ట్ ఓకే, మేనేజ్ చేసేయచ్చు. ఇంకా ఫ్రూట్ బౌల్ అండ్ ఆరెంజ్ జ్యూస్ కూడా ఇచ్చారు. అది తినేసి కాసేపు మూవీ చూసాను. నాకు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు అంతా ఒక డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది. నాగార్జున గారు, బ్రహ్మానందం గారు మాట్లాడుకుంటారు కదా, ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి, అంటే ఫ్లైట్ దిగాలి అన్న కూడా అదృష్టం ఉండాలి అంటారు కదా. అది రన్ అవుతూ ఉందన్నమాట నా మైండ్లో. వాళ్ళు ఇచ్చిన జ్యూస్ పార్థకు అస్సలు నచ్చలేదు, పుల్లగా చేదుగా ఉన్నింది. అందుకే ఆ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ల్యాండ్ అయిన తర్వాత కూడా ఇమిగ్రేషన్ అయిపోయింది. అండ్ ఈ లగేజ్ కలెక్ట్ చేసుకునేటప్పటికి నా తల ప్రాణం తోకకొచ్చేసింది. ఒక 20 మినిట్స్ వెయిట్ చేశాను, అస్సలు నా లగేజ్ కనిపించలేదు. సో చాలా సేపటి తర్వాత నా లగేజ్ అయితే నాకు దొరికిందనమాట. ఇంకా తీసుకొని బయటకు వచ్చాము. మా హస్బెండ్ వచ్చున్నారు పికప్ చేసుకోవడానికి. ఇంకా మేము డైరెక్ట్గా అక్కడి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్, మిల్క్ ఇవన్నీ కావాల్సినవి తీసుకున్నాము. చెన్నైకి బయలుదేరే ముందు రోజే మా అమ్మ పులిహోర మిక్స్ చేసి ఇచ్చిందనమాట. సో వెళ్ళిన వెంటనే ఏమి బయట ఆర్డర్ పెట్టుకోకుండా ఇంట్లోనే చేసుకొని తినొచ్చని జస్ట్ వెళ్ళిన వెంటనే నేనైతే రైస్ పెట్టేశాను. ఇంకా పెరుగు కూడా తీసుకున్నాము సూపర్ మార్కెట్లో. ఇంకా లంచ్కి పులిహోర, పెరుగన్నము అండ్ మార్నింగ్ మా పిన్ని చేసి ఇచ్చిన కొంచెం ఉప్మా ఉంటే అది కూడా తినేసి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. ఫైనలీ ఈ వ్లాగ్ ఎండింగ్కి వచ్చేసాము. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చితే అవి కూడా చూడండి. మీకు నా ఛానల్లో ఏ ఒక్క వీడియో నచ్చినా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.